ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరిని? సద్ది ముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి. నోట మాట రావట్లేదు, కంఠం గాద్గదిగతం అయిపోతోంది. ఇలా లేస్తున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ ఇలా పడుతున్నాడు. పోనీ మనలా ఇలా పడితే సరిపోతుంది ఏమిటి బ్రహ్మగారికి? అలా కుదరదు. ఇలా తిరగాలి. ఒకసారి తిరిగితే ఇటు పేక్క రెండు ముఖాలు అంటుకుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి, ఈయన రెండు ముఖాలు అంటుకుంటాయి. పితామహుడు ఆయన, మహానుభావుడు, పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు, మహాపురుషుడైన మహానుభావుడు. అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట. ఎవరికి? ఇంతంత పాదాలు ఉన్నవాడికి, ఇంతున్నవాడికి. సరిగ్గా మన గురువాయూరప్ప కూడా అలాగే ఉంటారు, అక్కడ ఇంతే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట, నమస్కారం చేస్తున్నట్ట. చేసి 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 కంఠం గాద్గదిగం అయిపోయి ఆ కంఠానికి పొర విడిపోయాక అన్నట్ట, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించెవేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలినకోమల చరణములవాని కరుణ కడలుగ నిన కడగంటివాని గోపాలబాలు భంగి బరగువాని నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మ్రొక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తు ఏమిటంటే, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. శంపాలతిక అంటే మెరుపుతీగ. మెరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బు ఎలా ఉంటుందో అలాంటి శరీరం, పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం. శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. ఆ చేతిలో కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఏమి శ్లోకం, ఎటువంటి పద్యరచన చేశారండి పోతన గారు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ. ఈ ఎడమ చేతిలో సద్యన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది, ఈ ఎడమ సంకలో కొమ్ము బూర ఉంది, చేతిలో కర్ర ఉంది, కట్టుకున్న పీతాంబరం ఉంది. చక్కగా ఆ ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి. కమనీయ మృదుల అన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది. వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని. ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టయిన వాళ్ళ అమ్మకి గొప్ప ఏనుగు దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది. ఆ కుండలాలు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి కోటి పెట్టుకున్నాడు. ఆ నెమలీక పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలినకోమల చరణములవాని. అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగను ఒక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట. అటువంటి కృష్ణుణ్ణి, ఎంతంత పాదాలున్నవాణ్ణి, ఇంటింటి పాదాలున్నవాణ్ణి. నలిన కోమల చరణములవాని. పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత పాదాలున్నవాణ్ణి. కరుణ కడలగొనిన కడగంటవాని. ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి. గోపాలబాలు భంగి బరగువాని. గోపాలబాలుళ్ళా తిరుగుతున్నవాణ్ణి. నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి స్తుతింతు వేట్కా అని మహానుభావుడు. నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా, నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున. ఎంత చిత్రమైన మాట అన్నాడంటే, ఈశ్వర నువ్వు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు. ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో. ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమున కట్టుకున్నటువంటి ధూళిరేణువులు. అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి. అంతటి పరమాత్మవి నా చిన్ని మనస్సులో నువ్వు ఎలా ఇముడుతావు? నేను ఇముడ్చుకోగలనా? నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా? మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో, పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటారు. బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర. ఏమనో తెలుసా అండి?
పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్. స్వామి, పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్ళయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి. అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది. అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో. ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కానీ ఇంకొకడు సృష్టి చెయ్యడం నేను చూడలేదు. అందుకని మోహానికి గురైపోయాను, నేనే సృష్టి చేసేవాడినని. నిన్ను చూసి ఇంత చిన్న పిల్లవాడివి, నువ్వు పరబ్రహ్మం ఏమిటి అనుకున్నాను. ఆవుల్ని దూడల్ని దాచేశాను. చూసావా, పుట్టి బుద్ధిరిగి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత. ఏమి ఆశ్చర్యం స్వామి ఇవాళ. కానీ నా కంటితో నేనేం చూశానో తెలుసా? నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడాన్ని నా కళ్ళతో చూశాను. నేను దాచిన ఆవులు దూడలు అక్కడున్నాయి, నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడున్నాయి. ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు. కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీనాభికమలంలోంచి నేను పుట్టాను. ఏమి చిత్రం! నేను పెద్దవాళ్ల తాతలా కనపడుతున్నాను, నువ్వు మనవడిలా కనపడుతున్నావు. కానీ నువ్వు తండ్రివి, నేను బిడ్డని. లోకం నమ్ముతుందా? ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం. ఏమి ఆశ్చర్యం తండ్రి! ఇట్లా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా? నాకు చెల్లింది. నేను ఇవాళ నీ బిడ్డడనై నీ పాదముల దగ్గర కూర్చున్నాను, నువ్వు బిడ్డడిలా కనపడుతున్నావు. నేను వేదములు చదువుకున్న వాళ్ళ 4 ముఖాలతో ఉన్నాను, చేతకాని వాళ్ళ వెన్నముద్ద ఎడంచేత్తో పట్టుకుని నువ్వున్నావు. చాలా చదువుకున్న వాళ్ళ హంసవాహనం మీద నేను వచ్చాను, కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు తిరుగుతున్నావు. నేను ఇన్ని తెలుసున్నవాడిని నేను అనుకుంటున్నాను, ఇన్ని తెలుసున్నవాడిని మోహపెట్టడం తెలుసున్నవాడివి నువ్వు పోయి కూర్చున్నావు. ఏం ఆశ్చర్యం తండ్రి! పుట్టి బుద్ధెరిగి ఇన్నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది. నన్ను మాయ చేయగలిగిన వాడు ఎలాగైనా ఉండగలడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం. నేను పొంగిపోతున్నాను అని తారాతుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారవతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నెరరగణ్య. స్వామి, మంచు పడుతున్నప్పుడు ఆ మంచు యొక్క కణములనన్నింటినీ ఏరి భూమి మీద లెక్క పెట్టచ్చు. ఎవరు లెక్క పెట్టగలరని? మంచు కణాలని తీసి పక్కన పెడితే కరిగిపోతాయి. ఏమో బుధులు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి. నేననలేదు. ఇప్పుడు అహంకారం పోయింది. ఏమో ఎక్కడైనా ఉన్నారేమో మహాపురుషులు, మంచు కణాలన్నింటినీ ఓ చోట పోగేసి లెక్కెడతారేమో. ఈ భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్క పెట్టగలరేమో, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టగలరేమో. కానీ తండ్రి, నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరూ లెక్క పెట్టలేరు. నువ్వు అంతటి అసామాన్యమైన గుణ విశేషములు ఉన్నవాడివి. మాయలు కలవారలను మాయల పెట్టెడి ప్రోడ నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమించేయగబూనితిన్ కరుణ చేయుము కావుము యోగిరాజవగ్గేయ దవాగ్ని తజ్జనిత కీలము కీలము గెల్చి వెలుంగ నేర్చునే. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నేను చతుర్ముఖ బ్రహ్మని అని నీ మీద మాయ ప్రయోగించాను. దూడల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దాం, పిల్లల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని. కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా? అరణ్యంలో 2 చెట్లు రాపాడి ఒక పెద్ద దావా అగ్ని పుడుతుంది. అరణ్యం అంతా కాలిపోతుంటుంది. కాలిపోతున్నప్పుడు ఇంత పెద్ద అగ్నిహోత్రంలోంచి ఒక అగ్ని కీల పైకి లేస్తుంది. ఒక అగ్ని కీల అలా పైకి లేస్తుంది. ఈ పైకి లేచిన అగ్నికీల ఈ అగ్నినంతటినీ మోహ పెట్టగలదా? పెట్టలేదు. అది అందులో అంతర్భాగం, ఒక కీల. అలా నువ్వు విరాట్ స్వరూపివై అంతటా నిండిపోయిన వాడవు. అటువంటి నీవు నీ మాయని నా మాయ చేత లెక్క పెట్టి చూద్దామనుకున్నాను. మానము చేయ అంటే కొలమానం లెక్క పెడదాం అనుకున్నాను. కానీ నీ మాయ నా మాయని మింగేసింది. మింగేసి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయట పెట్టింది అని ఇక్కడ ఒక గొప్ప మాట అంటాడు. మ్రబ్బు గొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మభూమ యోగిరాజ ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోట నీహేలెవ్వడెరుగునీశ్వరేశ. మనం సాధారణంగా లోకంలో మాట అంటుంటాం, వాడు నేను అని మాట అంటుంటాం. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం, వాడు అన్నప్పుడు అలా చూపిస్తాం. యోగిరాజా అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? వాడు
నేను అని చెయ్యి ఇలా తిప్పడం చేతకాక వాడని పిలవబడినప్పుడు వాడు నేనన్నప్పుడు ఇలా చూపిస్తాడు. వాడు మళ్ళీ నన్ను చూపించవలసి వస్తే వాడని నన్ను చూపిస్తాడు. వాడు నన్ను వాడంటున్నాడు, నేను వాడిని వాడంటున్నాను. కానీ వాడు వాడిని నేనంటున్నాడు, నన్ను నేనంటున్నాను. నేను నిజమా, వాడు నిజమా? ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చి మా దొరగారు నించున్నారు అనుకోండి, అదిగో వాడు కోటేశ్వరరావు అంటాను. నేనేమంటాను? నేను కోటేశ్వరరావు అని అంటాను. దొరగారు ఏమన్నారు? వాడు కోటేశ్వరరావు అంటున్నారు. వాడు కోటేశ్వరరావు అని మా దొరగారు అన్నారు అనుకోండి, లేకపోతే ఆయన కోటేశ్వరరావు అంటున్నారు. లేకపోతే పోనీ మా నాన్నగారు వచ్చారనుకోండి, మా నాన్నగారు వాడు కోటేశ్వరరావు అన్నారు, నేను కోటేశ్వరరావు అని నేనన్నాను. నేనంటున్నాను, ఆయన మా నాన్నగారు అంటున్నాను. ఆయన అంటున్నారు వాడు మా అబ్బాయి అంటున్నారు. నేను ఆయన అంటున్నాను, ఆయన నన్ను వాడు అంటున్నారు. ఆయన్ని చూపించుకున్నప్పుడు నేనంటున్నారు, నేను నన్ను చూపించుకుంటున్నప్పుడు నేనంటున్నాను. ఆయన నన్ను ఉద్దేశించినప్పుడు వాడు అంటున్నారు, నన్ను ఉద్దేశించుకున్నప్పుడు నేనంటున్నాను. నేను కరెక్టా, వాడు కరెక్టా? ఒకే పదార్థాన్ని రెండు శబ్దములతో చెప్తున్నారు, ఇద్దరూ ఇలాగే చూపిస్తున్నారు. నేను అంటే సరిపోతుందా, వాడు అంటే సరిపోతుందా? నేను ఇలా చూపించి వాడు కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, వీడు పిచ్చాడంటారు. అదేంటి నేను కోటేశ్వరరావు అనాలి, వాడు కోటేశ్వరరావు ఏంటి? అలా అనకుండా మూర్తి గారిని చూపించి నేను కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మాస్టారు వాక్యం తిరగబడింది, నేను కోటేశ్వరరావు ఆయన మూర్తి గారు అనండి అంటారు. కాదు, నేను అన్నది కరెక్ట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనాలో తెలుసా అండి? వాడిని యోగిరాజు అనాలన్నారు. ఎందుకో తెలుసా? అందులో నేనన్న పదార్థం ఏదో అది లోపలుంది, అసలు నేను. ఈ పైది ఫాల్స్ నేను, అబద్ధపు నేను, ఇది ఉండేది కాదు. దీన్ని తొడుక్కుంది. చొక్కాని కోటేశ్వరరావు నా లాల్చీ ఇలా వచ్చింది అనుకోండి, కోటేశ్వరరావు వచ్చేసారు అందరు కదా మీరు, కోటేశ్వరరావు లాల్చీ వచ్చిందంటారు. ఇది కోటేశ్వరరావు గారి శరీరం. కోటేశ్వరరావు గారు అని పేరు పెట్టుకుని పిలవబడుతున్న నేను, అది పేరుకి లొంగేది కాదు. అసలు నామమునకు లొంగని నేను లోపల ఉన్నది. అది ఒకసారి నేననబడుతోంది, ఒకసారి వాడనబడుతోంది. యోగులైన వారు ఎవరు నీ అనుగ్రహాన్ని పొందారో వాడికి వాడుకి నేనుకి రేఖ చెరిగిపోయి ఉన్నది నేనొక్కటే, అందులోనే ఇవన్నీ ఉన్నాయి. సముద్రంలో బుడగల్లా ఉన్నదొక్కటే ఉందంటున్నాడు. అలా అనగలగడం నోటితో అనడం కాదు, నీ అనుగ్రహం ఉన్నవాడే అని దర్శిస్తున్నాడు. కాబట్టి నీ ఎందు భక్తి ప్రధానం. నా ఎందు ఇవాళ ఆ భక్తి చెరిగి మోహం వచ్చింది, కానీ నువ్వు దిద్ది ఉన్నదొక్కటని నిరూపించావు, నా మాయని తీసి. ఈశ్వరా నీకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడండి. ఇది చతుర్ముఖ బ్రహ్మగారి స్తోత్రం అంటే. బ్రహ్మగారు స్తోత్రం చేయబడిన మూర్తిని మనం ఇవాళ దర్శించకుండా వెళ్ళడం ఎంత కృతజ్ఞత చూడండి.